హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. సింపుల్గా చేసిన టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి. చకోడీలండి. చకోడీలు అంటే ఎవరికి తెలియదు చెప్పండి, అందరికీ చాలా ఇష్టం కదా. అటువంటి చకోడీల్ని చక్కగా సింపుల్గా ఈ ప్రాసెస్లో చేయండి. మనం చేసుకున్న ప్రతి ఒక్క చకోడీ కూడా చక్కగా క్రిస్పీగా వస్తుంది. నేను వీడియోలో చెప్పిన ఈ కొలతలతో మీరు ట్రై చేయండి. పక్కా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. 1 మంత్ ఉంచినా సరే ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం అన్నీ కూడా ఒకే కప్తో మెజర్ చేసుకోవాలండి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా చుకోడీలు క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి. మనం చేసుకునే చకోడీలు మంచి కలర్ రావడం కోసం మాత్రమే యాడ్ చేశాను. వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో కొద్దిగా పసుపునైనా సరే యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ వాటర్ని చక్కగా మరిగించుకోవాలి. వాటర్ అనేది ఈ విధంగా బాగా బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అయిన తర్వాత మాత్రమే దీనిలోకి 3 కప్పుల బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం పిండిని యాడ్ చేసినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. వాటర్ వన్స్ మరిగిన తర్వాత మనం పిండి యాడ్ చేసుకుంటాం కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మనం మైదా పిండి వేయడం వలన చకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఓన్లీ బియ్యపిండితో చేసామంటే చకోడీలు చాలా గట్టిగా ఉంటాయి. ఖచ్చితంగా ఒక హాఫ్ కప్ మాత్రం మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత వాటిని కలుపుకోవాలి. నేనైతే దీనిలోకి కారం అయితే యాడ్ చేయలేదండి. కారం కావాలి అనుకుంటే 1 స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మరగక ముందే కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా అంతా కలిసేలాగా చక్కగా కలుపుకొని దీనిలోకి 1 స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనం చేసే చకోడీలు అనేవి మరింత గుల్లగా వస్తాయి. ఈ విధంగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దానిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ ఈ విధంగా మనం పక్కన పెట్టడం వల్ల బియ్యపిండి అనేది ఆవిరికి చక్కగా ఉడికినట్టుగా అవుతుంది. చూసారు కదండి. తర్వాత ఈ విధంగా అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉంది అనుకుంటే ఒక తడి క్లాత్ని తీసుకొని దాంతో అయినా సరే మిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదండి. అంతా మిక్స్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో ఏ బౌల్ అయినా తీసుకొని అదే కొలతలు ఫాలో అవ్వండి. చక్కగా పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇంకా ఏ మాత్రం వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు దీని నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ముందుగా రౌండ్గా రోల్ చేసుకొని తర్వాత దాన్ని చకోడీ మాదిరిగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా నువ్వుల్ని యాడ్ చేసుకొని వాటికి కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేయడం వల్ల పైన నువ్వులు తగులుతూ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా వాటిని అటాచ్ చేసేసుకుంటే మనకి చకోడీలు రెడీ అయిపోతాయి. చూసారు కదండి. అదేవిధంగా మిగిలిన పిండిని మొత్తాన్ని కూడా ఈ విధంగా చకోడీ మాదిరిగా చేసుకోవాలి. ముందుగా కొద్దిగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటే అవి ఫ్రై అయ్యేలోగా మిగిలిన మనం ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదండి. ఈ విధంగా నేను ముందుగా కొద్దిగా రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ చక్కగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకుని పెట్టుకున్న చకోడీల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లోకి సరిపడినండి చకోడీల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చకోడీలు అన్నీ వేసిన తర్వాత వెంటనే అస్సలు గరిటె పెట్టి కదపకూడదండి. మనం గరిటె పెట్టాము అంటే పిండి పచ్చిగా ఉంటుంది కాబట్టి విరిగిపోతాయి. కాబట్టి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, అవి ఫ్రై అయితే ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. నురుగు కూడా ఆయిల్లో తగ్గుతుంది. అప్పుడు మాత్రమే వాటిని వీడియోలో చూపించినట్టుగా సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్లేమ్ని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ప్రతి ఒక్క చకోడీ కూడా మనకి క్రిస్పీగా ఫ్రై అవుతుంది. చూసారు కదండి. ఈ విధంగా చకోడీలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి అన్నప్పుడు వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ. చక్కగా ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే క్రిస్పీగానే ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసేయండి. అదేవిధంగా మిగిలిన చకోడీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఎప్పుడైనా మనం ప్రయాణాలు చేసినప్పుడు కూడా చక్కగా సింపుల్గా ఈ ప్రాసెస్లో చకోడీలు చేసి పెట్టుకున్నామంటే
క్రిస్పీ అయిన స్నాక్ రెసిపీని ఎంజాయ్ చేసేయచ్చు. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన స్నాక్ రెసిపీ చెకోడీలు అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటాయండి. క్రిస్పీలో మాత్రం అసలు ఏ మాత్రం చెప్పాల్సిన పని లేదు. అంత క్రిస్పీగా ఉంటాయి. చూడండి ప్రతి ఒక్కటి కూడా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ ప్రాసెస్‌లో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.